నిఖిల్ అనే యువకుడి అసభ్యకరమైన పదజాలంతో ఫోన్లో వేధించడం ద్వారా వేధింపులు భరించలేని హాసిని అనే యువతి ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. తండ్రి సతీష్ ఆరోపిస్తూ ఫిర్యాదు చేసినట్టుగా మీడియా ముందు వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో విద్యానగర్కి చెందిన సతీష్, సంధ్యా దంపతుల కూతురు హాసిని హైదరాబాద్లో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతుంది. హాసిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. నిఖిల్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో అసభ్యకరంగా మెసేజ్లు చేస్తూ వేధింపులకు గురి చేయడంతో వేధింపులు భరించలేక నిన్న రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది అని తండ్రి సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి తండ్రి సతీష్ మీడియాతో మాట్లాడుతూ ఏఎస్ఐ శ్రీనివాస్ ఇక్కడ మాట్లాడడానికి వీలు లేదు, సిఐ పిలుస్తున్నాడు అంటూ స్టేషన్లోకి తీసుకెళ్లారన్నారు. వచ్చే వరకు ఈ పని చేసుకుంది. ఈరోజు హాస్టల్ పోయేది ఉండే. రేపటి నుంచి ఎగ్జామ్స్. కస్తూర్బా కళాశాల సెకండ్ ఇయర్ చదువుతుంది. నాకేం తెలియదు. నా బిడ్డ మా ఎదురాలు నోళ్ళు నరకలేదు దానికి. సార్, నా పేరు సతీష్ కుమార్ సార్. నా బిడ్డ పేరు వై ఆసిన్. మేము ఉండేది భువనగిరి నివాసము విద్యానగర్. అయితే శనివారం నాడు మా బామ్మర్ది సీరియస్ అయితే హైదరాబాద్ దాఖల కొంపెలు తీసుకుపోయినాము. శనివారం, ఆదివారం 2 రోజులు అతని గురించి తిరగడం అయింది. నిన్న సాయంత్రం, నిన్న మధ్యాహ్నము మా భార్య అందరం కలిసి మేము వెళ్ళేవాళ్ళేము. మేము అందరం వెళ్ళిపోయినాము చూడడానికి. 4:30 నుంచి 4:30 టైం నుంచి అతను ఒక నిఖిల్ అనే వ్యక్తి మా బిడ్డను విపరీతమైన వేధింపు ఎట్లా అంటే అసలు సంబంధం లేని మాటలు, చనిపోయడానికి 100% గురి చేసి ఆమె సాగుకు కారణమైండు. ఆ వ్యక్తి పేరు నిఖిలు, నిఖిలు. టేకుల సోమవారం వాళ్ళ సొంత ఊరంట. వాళ్ళు ఉండేది ఇప్పుడేమో రామ్ నగరు. మా బిడ్డ ఫోన్లో, ఇన్స్టాగ్రామ్లో, స్నాప్లో అవన్నీ చూస్తే ఆ మాటలకు మాకే ఎట్లా అనిపిస్తుంది అంటే చెప్పరాని బాధ. నువ్వు లంజవే, నువ్వు ఎందుకు పనికి రావే, నువ్వు లంజకని అద్మానమే, నువ్వు సావే, నువ్వు ఎందుకున్నవే అని విపరీతమైన సాగు గురి చేసి మా బిడ్డ ఎవరి చెప్పుకోలేక ఆమె ఉరేసుకొని చనిపోయింది సార్. నాకు న్యాయం చేయండి సార్, మీ దండం పెడతా. నా బిడ్డని న్యాయం చేయండి సార్, ఇమీడియట్లీ న్యాయం చేయండి సార్. నా పానం పోతుంది సార్. నాకు ఒక్కగానొక బిడ్డ సార్. చిన్న ప్రెస్ వాళ్ళు వచ్చారని చెప్పి అలా మాట్లాడుతుంటే ఒక సార్ వచ్చి ఇక్కడ పర్మిషన్ లేదు ఎందుకు అంటే, సార్ నాకు తెలియదు సార్, నేను సమస్య అని చెప్పిన. నన్ను బెదిరియబోతుండు. నేను సీరియస్ అయినా. ఎందుకు బెదిరిస్తుంది సార్, మీరు నేను తప్పు చేసినా? నా బిడ్డకి న్యాయం జరగమని అడిగిన. లేకుంటే సంపుతావు సంపాది, నా బిడ్డ బాధ నీకు అయితే తెలుసా సార్ అని చెప్పిన. అంతటితోటి సీఎస్ సార్ అట్లా వద్దు, తప్పే అని మాట్లాడని చెప్పి సమావేశంగా ఒప్పుకున్నాను.